వస్తే ఎక్కడో మూడిపిస్తే రావా? మరి ఎదురింటోడు పిలిస్తే ఇలా చీపే కట్టలు అమ్ముకుంటా చేసుకుంటే చీపే రిచ్ ఉంటది. ఏంటో ముడికి ఎదురు సమాధానం చెప్తున్నావు? నేను అంత అందంగా ఉంటా తెలుసా డాడీ? హైదరాబాద్ లో స్లమ్ ఏరియాలో ఎంత అందంగా ఉంటా తెలియదు కానీ నువ్వు దానికంటే ఎక్కువ అందంగా ఉంటావు. ఇచ్చాడే బాబు. ఆ టైంలో సన్నీల వీడియో ఐటమ్స్ అని గుర్తొచ్చి సిగ్గుపడుతుంటే నిన్ను చూసి సిగ్గుపడ్డాను. నిన్ను చంట కట్టిపడతారు బాబు ఊళ్ళు. అంత అదృష్టం ఎక్కడిదే? యుద్ధానికి వెళ్ళే సైనికుడు వెనక్కి తిరిగి వచ్చేస్తే పిరికోడు అంటారండి. అలాగే పెళ్లి చేసుకున్నాడు సంవత్సరాలు చేయకుండా వస్తే చావట అంటారు. మా వాళ్ళు ఇచ్చినంత తీసుకున్నారు కదండి. ఏమి ఇచ్చారు బాబు? 5 కిలోట్లు పాస్పోర్ట్ ఇంటికి పంపించారండి. మీ బండికి డౌన్ పేమెంట్ కూడా కట్టించుకున్నారు కదండి. ఏం కట్టారు? ఫెస్టివల్ ఆఫర్ లో వచ్చిన ₹1 డౌన్ పేమెంటా? మీరు ఎప్పుడు ఇంతే మా వాళ్ళని తిడుతూ ఉంటారు. లేదా ముద్దు పెట్టుకుంటానే చెల్లేమో చిన్నాకు అక్క పెద్దకు అమ్మే వరిటాకు. మీరేమైనా తక్కువ? మీ తమ్ముడేమో తట్టి మీరేమైనా అంటే మీ నాన్నేమో కోటారు. ఇతర మనసారి నా కొడుకు పంపించుకో. ఏం చేస్తున్నావురా? డిస్కవర్ బుక్ లో పులి జింక ఎంత చెప్తున్నాను నాన్న. అది చూడదు మేము పులి జింక నేను రా మాట్లాడుతున్నాను. అది నాన్న అదృష్టం దృష్టం అంటే అదృష్టం నమ్మేసి చెప్పు నా తగలేకపోతారా అంటే అదే చెప్పి మరి పక్కిన వెంకట తగలటం రా అంటే శ్రీముఖులండి ఒక అందమైన అమ్మాయి మా ఇంటి పక్కన ఉండేదిరా. అమ్మాయి ప్రపోజ్ చేద్దాం అనే టైం మీ అమ్మడి చంట కట్టి పాడారు. అంటే అదృష్టం అంబాజీలో వచ్చినప్పుడు దురదృష్టం ఆడి కార్డు వచ్చి పికప్ చేసుకెళ్ళిపోయిందిరా. ఎక్కడికి రా? కెమిస్ట్రీలో డౌట్ అంటున్నా. నీకే 10 గంటలు వస్తాయి కదరా? 10కి 3 వస్తాయి. అబ్బా నీకడ దగ్గరకు వచ్చా? అందరూ అంతేనా? ఏమా ఎలా వచ్చావేంటి? ఎలా అవుతాడు? ఎప్పుడు దొడ్డుగానే వచ్చేద్దామన్నా వాడు హైట్ ఉంది అందుకే స్ట్రైట్ వచ్చేసా. సరే ఇంకేంటి విశేషాలు ఏంటి? ఏం లేదండు ఇంట్లో ఓన్లీ ఫంక్షన్ ఉంది అతను దగ్గరుండి తీసుకురాముంది. ఈ వయసులో అత్తకు ఓన్లీ ఫంక్షన్ మా సిగ్గు లేకపోతే సరికి. అబ్బా అత్త కాదల్లుడు. నీకా? ఏంటాడు నా మీద పంచులు ఏం చేస్తున్నా మావా? 6 ప్యాక్ ట్రై చేస్తున్నాడు ఈ వయసులోనా? ఇంటికి అతను కుమార్ గారు ప్యాకెట్ పెట్టాలి మనకి 6 ప్యాక్ అవసరమా? అల్లుడు పిలుతున్నాడు అప్పుడే చెప్తా. సిగ్గు లేకపోతే సరికి అర్థం ఏంటి? పెళ్లికి ముందు మొగాళ్ళు ఆడి కార్లా ఉంటారు, పెళ్ళిన తర్వాత గ్యాస్ కప్ నడలా మా బతుకులు అన్ని. మీ బతుకులు ఎప్పుడు అందే కానీ నిన్న రాత్రి కళ వచ్చిందండి. దాని అమ్మ మొన్న రాత్రి వచ్చింది కదా, ఈ రోజు రాత్రి రామని చెప్పాను. నిన్న రాత్రి ఎందుకు వచ్చింది? అంత తొందర ఏంటి? అది కాదండి, ఏంటి విషయం చెప్పండి. ఏంటి? మన పెళ్ళప్పుడు ఫస్ట్ టైం నేను ఏ సారి చెప్తున్నానో చెప్పండి. పెళ్ళి అంటే 10 సార్లు చేసుకోరు, ఒకసారే చేసుకుంటారు. అబ్బా చెప్పండి. 100 ఇస్తే నిజం చెప్తా, 200 ఇస్తే అర్థం చెప్తా. మరి 300 ఇస్తే నాకు అనిపించింది చెప్తా. సరే చెప్పండి. ఇప్పుడు శిక్ష పడ్డాక ఇది సెంట్రల్ జైలు కతాడా సిటీ జైలు కతాడని చూడ్డు, వాడి పోస్ట్ అక్కడ వస్తే అక్కడ పడిపోతాడు అంతే. మీరు ఎప్పుడు